జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజాశీష్ షా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో హెచ్సిఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. హెచ్సిఎల్ మంచి కంపెనీ అని, ఇది ఉద్యోగ అవకాశాలతో పాటు లెర్నింగ్ అవకాశం కూడా కల్పించడం శుభ పరిణామమని అన్నారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్. సో ఇది ఒక చాలా చక్కగా అవకాశం, ఎందుకంటే హెచ్సిఎల్ అందరూ విని ఉండొచ్చు. హెచ్సిఎల్ కంపెనీ గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, అవునా కదా? Everyone must have listened about the HCL company. It's a very prestigious company. So today, as part of the collaboration with HCL Tech, the district administration has organized this program. So ఈ program లో నాతో పాటు వచ్చేసిన DIO గారు, తర్వాత HCL Tech నుంచి వచ్చిన రాజేష్ గారు, స్టార్ 50 ప్రిన్సిపల్ గారు, మిగతా ఇక్కడ అధ్యాపకులు, ముఖ్యంగా ఈరోజు ఈ HCL Tech ఏవైతే జాబ్ ఆపర్చునిటీ ప్లస్ లెర్నింగ్ ఆపర్చునిటీ, we should not just tell it as a job opportunity, it's also a learning opportunity. So job come learning opportunity ఈ కార్యక్రమం ఈరోజు ఏవైతే మనం ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, దాంట్లో పాల్గొంటున్న ఆల్ స్టూడెంట్స్కి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. సో ఆల్రెడీ రాజేష్ గారు హ్యాస్ బ్రీఫ్డ్ యూ అంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో వన్ థింగ్ అంటే ఈరోజు మీకు ఎగ్జామ్ అయితాయి. ఎగ్జామ్లో బేసికల్గా అరిథమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, దీస్ ఆర్ ద క్రూషియల్ కాంపోనెంట్స్, అంతే కదా? సో అరిథమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ, ఎంపీసీ, బైపీసీ, ఐ థింక్ స్టూడెంట్స్ షుడ్ బి అవేర్, మస్ట్ బి అవేర్ అబౌట్ దీస్ అరిథమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్. సో ఆ ఎగ్జామ్లో మళ్ళీ ఈరోజు ఎవరైతే రాస్తారో యాక్చువల్గా వారి దగ్గర తీసుకోవడానికి సంఖ్య చాలా ఎక్కువ, కానీ ఈరోజు సరే మనం కొంత లేట్ కూడా చేయడం జరిగింది, కానీ మీరు అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నారు, క్వాలిఫైడ్ కూడా ఉన్నారు, కాబట్టి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. ఓకే, so I am expecting also, because few of you are there and you are very interested and qualified also, so I hope all of you will be getting selected. Now there are 3-4 things. One thing is, please write the exam in a very how should you write the exams? Very basically interested manner and applying your mind. Okay, so please read each and every question very carefully. Adi edo question